గతంలో ప్రకటించినట్లుగా ఆ స్థలానికి ఒక 20% పైసలు కట్టి అగ్రిమెంట్ చేయించాం. అది చాలా భారీ బడ్జెట్తో కూడుకున్నది కనుక అందుకే నేను అనౌన్స్ కూడా చేశాను. స్థానిక సంఘమే కాకుండా ఈ పరిచర్యని ప్రేమించిన, ఈ పరిచర్యని నిండు మనసుతో నమ్మిన వారందరూ తప్పనిసరిగా మీ హృదయపూర్వకమైన కానుకలు పంపించండి. ఇంత అంత అని కాదు, కానీ ఎంత పంపించినా సముద్రంలో వేసినట్టే. కనుక అలా ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా చూస్తూ ఉన్నవాళ్ళు ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి కానుక పంపించాలి అని ప్రేరేపించబడితే ఆ స్థలం కోసం మందిరానికి ఫోన్ చేసి అక్కతో మాట్లాడితే వారు వివరాలు మీకు తెలియపరుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రార్థన ముగించిన తర్వాత ప్రభు వల్ల ఆరాధన ఉంది. అది ముగించిన తర్వాత అందరికీ ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 25, 26, 27 మన మందిరంలోనే 3 రోజులు బైబిల్ స్టడీస్ ఏర్పాటు చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమయాలు ప్రభు అనుకూలపరిచేటట్లుగా మీరు కూడా ప్రార్థన చేయండి. 3 రోజులు ఎక్కడికి వెళ్లకుండా నేను ఇక్కడే ఉంటాను. దసరా హాలిడేస్ టైం అది. చాలా కార్యక్రమాలు కూడా ఆ రోజుల్లో చేయాలనుకుంటున్నాను. ఆ మధ్యలో చిన్నపిల్లలకి సండే స్కూల్ ప్రోగ్రామ్స్ కూడా పెడతాను. యవ్వనస్తులకు కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. సెప్టెంబర్ 24 ఆదివారం, సోమవారం నుంచి 25, 26, 27 3 రోజుల పాటు గనుక మీరు ప్రార్థన చేయండి. పాస్టర్ గారికి ఆ టైంలో ఎక్కడికి వెళ్ళకూడదు అని ప్రార్థన చేయండి. అలాగనే 3 రోజులు మనం అందరం కలిసి అనేకమైన ఆధ్యాత్మిక అనుభవాలు పాలు పంచుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నేను ఘనము వహించిన దినమున, ఏ రోజైతే ఏ క్షణమైతే నేను ఘనము వహిస్తానో మీరు కీర్తి నొందుతారు. ఆయన ఘనము వహించాలంటే ఆయనంతటా ఆయనే ఘనత వహించుకోడు కదా. ఎవరి ద్వారా కలగాలి ఆయనకి ఘనత? మన ద్వారా. కనుక యేసయ్య అంటారు, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వానిని కనపరుస్తాడు. గడచిన మాసమంతా ప్రార్థనా మాసం, ఈ మాసమంతా స్తుతి మాసం. ఈ నెలంతా బాగా ప్రభువును స్తుతించి ఆయనకి చెందవలసిన మహిమని ఆయనకి చెందేటట్లుగా మనం బాగా స్తుతిస్తూ ఉన్నాం అనుకోండి. మనం ఎంతగా స్తుతిస్తూ ఉన్నామో అంతగా ఆయన ఘనము వహిస్తారు, అంతగా మన యొక్క కీర్తిని నలుదిశలా వ్యాప్తి చెందింప చేస్తారు. ఆమేన్. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు కీర్తిని అనుగ్రహించి పరీక్షిస్తారు అని కూడా నేను మీతో చెప్పాను. దేవుడు మనకు కీర్తిని అనుగ్రహించి ఈ కీర్తిని సద్వినియోగపరుస్తారా దుర్వినియోగపరుస్తారా అని కూడా టెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, లూసిఫర్ అభిషేకించబడిన కెరూబుగా ఉండి దేవుని సన్నిధిలో ఉంటూ ఆరాధన చేస్తూ లోలోపల పాపాన్ని పెంచుకున్నారు. దేవుడేమో కీర్తిని అనుగ్రహించారు, చేజేతులారా పోగొట్టుకున్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు కీర్తిని కలుగు చేయడం కోసం, ఆయనకి కీర్తిని స్థిరపరచుకోవడం కోసం మన విషయాలు కొంచెం బిగబట్టి ఉంటాడంట, ఓపికగా ఉంటారట, సహనంగా ఉంటారట. దేవుడు సహనంగా ఉన్నాడులే అనుకొని మనం దాన్ని కొంచెం లీనియన్స్గా తీసుకున్నాం అనుకోండి, తేడా వచ్చేస్తుంది. కొన్ని మాటలు ఆ రోజు నేను మీకు చెప్పాను. మొదటిది షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చి చెప్పింది, నీ జ్ఞానాన్ని గూర్చిన కీర్తి. ఏ జ్ఞానము?
పక్షుల కంటే మించిన జ్ఞానం, శత్రువుల కంటే, బోధకుల కంటే, వృద్ధుల కంటే మించిన జ్ఞానం. రెండోది నాడు నుంచి మోషేని ఘనపరిచినట్లుగా యెహోషువను కూడా ఘనపరిచారట. అతని కీర్తి ఇశ్రాయేలీల దేశమంతటా వ్యాపించిందట. మూడోదిగా చెప్పాను, గొప్పవాళ్ళు అయిపోవడానికి వెంపర్లాడుతుంటారు, అడ్డదారిలో దొడ్డిదారిలో వెళతారు. కానీ మొర్దెకై మాత్రం గొప్పవాడయ్యాడట. అతని ఖ్యాతి అదే నగరంతా వ్యాపించినట్లుగా కొన్ని విషయాలు చెప్పాను. నాలుగవది ప్రభావ కీర్తి, ఐశ్వర్యము, గౌరవము, రాజ్యము, వాక్య ప్రభావం అని ఒక 4 మాటలు నేను మీతో ఆ రోజున చెప్పాను. నోట్ చేసుకున్నారు. వినడం మట్టుకే కాదు, రాసుకోవడం మట్టుకే కాదు, మరలా దాన్ని బాగా ధ్యానించాలి. చెప్పాను కదా, మా అమ్మగారు ఒక చిన్న పేపర్లో రాసుకొచ్చుకుంటారు ఆదివారం. దాన్ని 10 దస్తావేజుల కింద రాస్తుంది. ఇక ఆ రెఫరెన్స్లు ఎత్తి, ఈ రెఫరెన్స్ ఎత్తి, అది ఎత్తి, ఇది ఎత్తి, మొత్తం పేపర్ వారానికి బాగా ధ్యానించాలి. ఏ కోణంలో దేవుని వాక్కు, ఆయన వాగ్దానం నా జీవితంలో స్థిరపడితే బాగుంటుందని మనం ఆశపడతామో ఆ ఆశని ప్రభు దగ్గర ప్రతిపాదించాలి. అప్పుడే దేవుడు మనకు కీర్తిని కలుగు చేస్తారు. ఆమేన్. మరొక చరిత్రని నేను మీకు ఈరోజు తెలియపరుస్తాను. జాంపేటలో చెప్దాం అనుకున్నాను కానీ అక్కడికి వేరే వర్తమానం కంపోజ్ చేస్తున్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం. వెనకున్న వాళ్ళకి వినిపిస్తుందండి. వెనకున్న వాళ్ళకి ఈ బాక్స్, హలో, ఈ బాక్స్ ఇటు తిప్పండి కొంచెం. అక్కడ కూర్చున్న వాళ్ళు, ఆ బాక్స్ దగ్గర ఉన్నవాళ్ళు కొంచెం ఇలా తిప్పండి ఆ బాక్స్. పర్ఫెక్ట్. మీరు కాదు, వాళ్ళు కొంచెం తగ్గించాలి, రీసౌండ్ వస్తుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26 8వ వాక్యం నేను చదువుతున్నాను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచుచ్చు ఉన్నవారేరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన గనక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటను వ్యాపించెను. బి 15వ వాక్యం. మరియు అతడు అంబులనేమి పెద్ద పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలో బురుజులలో ఉంచెను. అతడు స్థిరపడేంత వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి 2 సెక్టార్స్లో ఉజ్జియా కీర్తి వ్యాపించిందట. ఒకటి, మీరు జాగ్రత్తగా ఈ విషయాలు మనసులో పెట్టి, నేను విస్తరించి మాట్లాడను కానీ క్లుప్తంగానే చెప్తాను. ఉజ్జియా యొక్క కీర్తి వేల కిలోమీటర్లు ఇశ్రాయేలు దేశం నుంచి ఐగుప్తు దేశానికి. కెమెరా ప్రక్కన పడేసి మైక్ సెట్ చూడరా, కోతులు కనుక పెట్టుకున్నారు దేని దానికి. కెమెరాలు, సెల్ ఫోన్లు ప్రక్కన పెట్టండి. వేల కిలోమీటర్లో ఒక వ్యక్తి యొక్క కీర్తి, ఒక వ్యక్తి అనుకోవడం కంటే ఒక విశ్వాసి, ఓ భక్తుడు, ఓ సేవకుడు, రాజు అనే సంగతి ప్రక్కన పెట్టుకుంటే నేను ఆధ్యాత్మిక కోణంలో చెప్తాను. 2, తను చేస్తున్న బిజినెస్, ఇనుముతో తయారు చేయబడిన యంత్రాలు
నాకు తెలిసి మొట్టమొదట ఈ మిషనరీ యంత్రాలను తయారు చేసింది ఈ ఉజ్జియా. మొట్టమొదటిగా ఈ యంత్రాలు, యుద్ధానికి సంబంధించిన యంత్రాలని తయారు చేయించింది ఉజ్జియా. జీవనోపాధి చేసుకునే వాళ్ళకి దేవుని పక్షముగా నేను చెప్తున్నాను, క్రొత్తగా ఏదైనా మిషనరీ తీసుకొచ్చి, యంత్రాలు తీసుకొచ్చి వర్క్ ప్రారంభించాలనుకుంటే ప్రారంభించండి. ఈ నెలలో దేవుడు మీ వ్యాపారాలని, మీ చేతి పనుల బిజినెస్ని ఆశీర్వదించబోతున్నారు. గుంటూరులో అలెక్స్ అని మన విశ్వాసుల అబ్బాయి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాడు, గ్రూప్ 2 అవన్నీ రాశాడు. ఉద్యోగం చేస్తూనే వేరే ఒక ఉద్యోగం, తనకొక వీటి మీద మంచి ఇంట్రెస్ట్. అనలాగ్ మెషిన్స్ అని మెషిన్స్. ఇప్పటికి నేను 3 కంపెనీలు ప్రారంభించాను ఆ గుంటూరులోనే. కొద్దిగతో ప్రారంభించబడిన ఈ అనలాగ్ మెషిన్స్ ప్రస్తుతం 40-50 దేశాలకి ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. అవి పెద్ద పెద్ద దేశాలు. ఐ థింక్ ప్రస్తుతం వాళ్ళు జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ వెళ్ళినట్టున్నారు నాకు తెలిసి వారంలో. నేను ఆ రోజున ప్రార్థన చేసి వాళ్ళతో చెప్పిన మాట, దేవుడు మంచి ఆలోచన ఇచ్చారు, దేవుని బిడ్డలకు కూడా అలా చేసినప్పుడు వాళ్ళ కీర్తి దేశ దేశాలకి వ్యాపించిందట. అలాగున విశ్వసించి కార్యాలు ప్రారంభిస్తే దేవుడు తప్పనిసరిగా కార్యాలు జరిగించి అందులో విజయాన్ని అనుగ్రహించును గాక. గమనించాలి, ఉజ్జియా ఒక విశ్వాసి, ఓ భక్తుడు. ఈ భక్తుని జీవితంలో కొన్ని మాటలు, శత్రువుల ప్రాకారాలన్నింటినీ కూల్చేశాడట, తిన ప్రాకారాలన్నింటినీ దిట్టపరుచుకున్నాడట. మొదటి మాట పైన చదువుకుంటూ వస్తే, శత్రువుల ప్రాకారాలన్నింటినీ పడగొట్టేశాడు, తిని ప్రాకారాల్ని దిట్టపరుచుకున్నాడట. 2, నానాటికి బలాభివృద్ధి నొందుచు. నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు. ఉజ్జియా జీవితంలో ఉన్న ఈ 2 అనుభవాలను గురించి ఉదయకాల సమయంలో నేను మీకు వివరిస్తాను. ప్రారంభంలో 5వ వాక్యం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో, వాళ్ళ పాస్టర్ గారి పేరు జకరియా, ఉజ్జియా వాళ్ళ పాస్టర్ గారి పేరు జకరియా. ఆ జకరియా దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన వాడు, ప్రత్యక్షత కలిగిన వాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్లింప చేస్తును. దేవునికి మహిమ కలుగును గాక. తల్ల పైకెత్త. ఒక ఆత్మీయుని కుటుంబం, ఒక ఆత్మ సంబంధమైన సంఘం వర్ధిల్లాలి, దీవించబడాలి, ప్రాకారాలు తిట్టపరచబడాలి, నానాటికి బలాభివృద్ధిని పొందాలి. వాడు చేసే వ్యాపారాలైనా, ఉద్యోగాలైనా, చేతి పనులైనా, కూలీనాలీనైనా, అది పాడి పంటనైనా, పౌల్ట్రీస్ అయినా, డైరీ ఫార్మ్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరెవరు ఏది చేసినా వాళ్ళు దీవించబడాలి, వాళ్ళు వర్ధిల్లాలి, వాళ్ళ కీర్తి వ్యాపించాలి, వాళ్ళ బలాభివృద్ధిని పొందాలి, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ప్రాకారాలు దిట్టపరచబడాలి. అంటే దీని వెనక ప్రాముఖ్యమైన ఒక ఉద్దేశం ఏంటంటే, వాళ్ళని నడిపిస్తూ ఉన్న కాపరి,
నాయకుడు లేక సేవకుడు. జకర్యా ఉన్నంత కాలం, జకర్యా బ్రతికున్నంత కాలం ఉజ్జియా దేవునిని ఆశ్రయించారట. జకర్యా చనిపోయిన తర్వాత ఉజ్జియా దేవునిని ఆశ్రయించలేదట. ఆశ్రయించకపోవడానికి కారణం ఏంటంటే దీనిని నడిపించే ఒక నడిపింపు లేక. ఏబి మాసిలమన్ గారు అంటారు, బెత్లహేములో 500-600 మంది కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ యెరూషలేము వెళ్ళాలని ఆసక్తి. ఎవరికి వాళ్ళే మనమేం వెళ్తాంలే అని అనుకుంటున్నారట. దావీదు ఎప్పుడైతే ఎక్కలేనంత ఎత్తైన నన్ను కొండ మీదకి ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేసుకుని ఒక్క అడుగు ముందుకేసాడో 500 మంది కుర్రోళ్ళు దావీదు వెంటపడ్డారు. ఏమిట్రా అంటే, మాకు మాత్రం లేదా అండి యెరూషలేము వెళ్ళాలని? మమ్మల్ని నడిపించేవాడు ఒకడు, మమ్మల్ని గైడ్ చేసేవాడు, మమ్మల్ని లీడ్ చేసేవాడు ఒకడు లేక కదా మేము ఇక్కడ ఆగిపోయింది. గత వారం రోజులుగా నేను ఈ సబ్జెక్ట్ని అంటే 1వ తారీఖు చెప్పాలని రాసుకున్నాను, కానీ 1వ తారీఖున ఇంత ఎలాబరేట్ చేయాలని మాత్రం నేను ఇక్కడ నోట్ చేసుకోలేదు. అయితే ఈరోజు ఉదయం 5 గంటల నుంచి నేను సబ్జెక్ట్ అంతా స్టడీ చేస్తూ వచ్చాను. ఒక సంఘం ఆశీర్వాదకరమైన బాటలో సాగాలంటే, ఒక సంఘం పవిత్రమైన కట్టడ మీద కట్టబడాలి అంటే, ఒక సంఘం విశ్వాసంలో నిలబడాలంటే, ఒక సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ వాళ్ళు ఏది చేసినా దేవుడు జయాన్ని అనుగ్రహించాలంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రాకారాలు పడగొట్టబడి వాళ్ళ ప్రాకారాలు దిట్టపరచబడాలి అంటే, వాళ్ళని నడిపిస్తున్న కాపరి సేవకుడు చాలా ప్రాముఖ్యం. ఆషామాసి సేవకుడు కాదట. జకర్యా దైవ ప్రత్యక్షత విషయంలో జ్ఞానము కలిగిన, తెలివి కలిగిన ప్రవక్త, ఒక కాపరి. నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను, కొర్నేలి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే కొర్నేలికి దేవుడు ఏమి దర్శనం ఇచ్చారంటే, చర్మకారుడైన సీమోను వాళ్ళ ఇంట్లో ఒక దైవజనుడు ఉన్నాడు, తనను పిలిపించుకో. పేతురు, యోహాను, యాకోబు, అంద్రియ, తోమా, జబదయ, సంథింగ్ వీళ్ళందరూ ఉన్నారు. కొర్నేలికి పరిచయం చేయాలనుకున్నప్పుడు యోహానుని కానీ, యాకోబుని కానీ, అంద్రియాని కానీ, నతానియేలుని కానీ, ఫిలిప్పుని కానీ, మత్తయిని కానీ, ఇంకొకళ్ళు కానీ పరిచయం చేయకుండా అనుభవం కలిగిన సేవకుణ్ణి, ఇంకా చెప్పాలంటే రాత్రింబగళ్ళు యేసయ్యతోనే తిరిగిన ఒక సేవకుణ్ణి కొర్నేలికి దేవుడు పరిచయం చేశారట. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుని ప్రియులారా, ఈ ఉజ్జియా మొదటి ప్రాకారం సంగతే చెప్తాను. మొదటి ప్రాకారాలు ఏమని చెప్పాను? శత్రువుల ప్రాకారాలన్నింటినీ కూల్చేశాడు, తినే ప్రాకారాలన్నింటినీ దిట్టపరుచుకున్నాడు. శత్రువుల ప్రాకారాలు కూల్చాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఒకే ఒక చిట్కా. శత్రువుల ప్రాకారాలు కూల్చాలంటే మనం మౌనంగా దేవుని స్తుతిస్తూ ఉండాలి. స్తోత్రం. యెరికో ప్రాకారాలు కూల్చడానికి గల కారణం చెప్పాలి. యెరికో ప్రాకారాలు పునాదులతో పాటు పెళ్ళగించబడి విలవిల్లాడి కింద పడిపోవడానికి కారణం ఏంటి? కేవలం మీ నోట్లో పాకం కొట్ట చెప్పండి. ఏంటది? ఏం చేయాలి? సుత్తితో కొట్టాలా? ఏంటది? స్తుతి.
శత్రువులు ప్రాకారాలు పడగొట్టాలంటే మన నోట కేవలం స్తుతి మాత్రమే, స్తుతి మాత్రమే, స్తుతి మాత్రమే. ఎన్నోసార్లు చెప్తున్నాను మీకు, యెహోషాపాతు రోజుల్లో శత్రువులు ముట్టడి దెబ్బలు వేసేశారు. 3 శత్రువులు ముట్టడి దెబ్బ వేస్తే యెహోషాపాతు రోజుల్లో రాయబడిన మాట, వారు స్తుతించుటకు మొదలు పెట్టగానే ప్రతి వాని ఖడ్గము తన పొరుగు వాని మీద పడింది. వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చచ్చూరుకున్నారట. 4వ రోజు తర్వాత పాటలు వినబడుతున్నాయి. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, స్తుతిగా మగాళ్ళు మగాళ్ళ వైపు వినపడట్లే. నాధారమయ్యున్న యేసయ్యా కృతజ్ఞులమై జీవితమంతయు సాక్షులయ్యుందుము, స్తుతిగానమే పాడనా. యెహోషాపాతు అడుగుతున్నారు, ఎక్కడి నుంచిరా పాటలు? బెరాకా లోయలో నుంచండి. ఏం జరిగింది అక్కడ? శత్రువులందరూ చచ్చిపోయారండి. ఏంటి మనవాళ్ళు అంతగా యుద్ధం చేశారు అక్కడ? యుద్ధం ఆపాడని బాబా. మనవాళ్ళందరూ స్తుతిగానమే పాడిన పాటలు పాడుకుంటా ఉంటే వాళ్ళు చచ్చారండి. శత్రువుల ప్రాకారాలు కూల్చాలి అంటే కేవలం స్తుతి, 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 స్తుతి. వాళ్ళ పేరు చెప్తూ దేవుని సన్నిధిలో మనం స్తుతించామంటే వాళ్ళు తలంచిన కీడు వాళ్ళ నడిమెత్తి మీదకే వచ్చేస్తారు. వాళ్ళు తవ్విన గోతిలో వాళ్ళే పడిపోతారు. ఉజ్జియా కీర్తి వ్యాపించడానికి మొట్టమొదట ప్రాకారాలు దిట్టపరుచుకున్నారు. ప్రాకారం అంటే ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎలా ఉంటుందో, ప్రాకారం లేని పట్టణం ఎలా పాడైపోతుందో, మనస్సుని అణుచుకోలేనివాడు అంతే. కంప్లీట్ స్పిరిచువల్ సెన్స్, ఆధ్యాత్మిక కోణంలో మాట్లాడుతున్నాను. ఉజ్జియా ప్రాకారాలు దిట్టపరుచుకున్నాడు అంటే మనస్సు అనే నడుముని చెప్పరేంటి? 2-3 సార్లు అడగాలనా? మనస్సు అనే నడుముని కట్టారు. ప్రభువు బలలో పాలు పొందబోతూ ఉన్నాం. ఆయన రక్త మాంసాలలో పాలు పంచుకోబోతున్నాం. మనస్సు అనే నడుము ప్రతి ఒక్కరూ కట్టుకోవాలి, దిట్టపరుచుకోవాలి. కొన్ని విషయాలు బ్రీఫ్గా చెప్తాను. మీరు నోట్ చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎజ్రా నెహెమ్యా గ్రంథం అంతా క్షుణ్ణంగా చదవాలి అని రాసి పెట్టుకుంటే, రాజు అడుగుతున్నాడు, నెహెమ్యా ఎందుకు దుఃఖంగా ఉన్నావు? జ్వరమా? ఏమైంది నీకు? ఏం కాలేదండి. ఏవి కాలేదని చెప్పడంలోనే వాళ్ళంత అయినట్టుగా ఉంది. మ్యాటర్ ఏంటో చెప్పు. యెరూషలేం ప్రాకారాలన్నీ కోల్చబడిపోయాటండి. పితరుల సమాధులన్నీ కాల్చేశారటండి. యెరూషలేం అనే సంఘం లేక వ్యక్తిగత జీవితం, మనస్సు, ప్రాకారాలు పాడైపోయినాయట, ప్రాకారాలు పడిపోయి ఉన్నాయట. రీజన్ చెప్తున్నాడు నెహెమ్యా. యెరూషలేం పట్టణం యొక్క ప్రాకారాలు కూలదొయ్యబోయి ఉన్నాయండి. పితరుల సమాధుల సంగతి ప్రక్కన పెట్టండి. నెహెమ్యా జనంతో బయలుదేరి యెరూషలేంకి వచ్చాడు. యెరూషలేంకి వచ్చాక
గాడిద మీద ఎక్కి రాత్రి అంతా తిరుగుతున్నాడు. ప్రాకారాల దగ్గర రాత్రి అంతా తిరుగుతుంటే తన మనస్సు తట్టుకోలేకపోయాడట. ప్రాకారాలు అలా శిథిలమైపోయి పడిపోయి పునాదులతో పాటు పెళ్ళగించబడిపోయేసరికి గుండె నీరు కారిపోయిందట నెహెమ్యాకి. నా దేవుని ప్రియులారా, ఉజ్జియా నానాటికి బలాభివృద్ధి నొంది కీర్తి పొందడానికి కారణం శత్రువుల ప్రాకారాలు కోల్చడం కంటే కూడా తన మనస్సు అనే ప్రాకారాన్ని తిట్టపరుచుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రభు యొక్క శరీరము రక్త మాంసాలలో పాలు పంచుకోబోయే మనం మనస్సు అనే మనస్సాక్షి ఎలా ఉందో మనం ఒకసారి ఆలోచించి శుద్ధీకరించుకోవాలి, కట్టుకోవాలి, ప్రతిష్ఠించాలి, కడుక్కోవాలి. మీరు నెహెమ్యా గ్రంథంలో నేను చెప్పే మాటలు ఏమని ఉంటాయంటే, ప్రాకారాలన్నింటినీ పవిత్రపరిచారట. చదువుతాం 12:30, నెహెమ్యా 12:30. ప్రాకారాలు పవిత్రపరిచారట. అంటే మనస్సాక్షిని పవిత్రపరచుకోవాలి. ఏ విషయాల్లో మన మనస్సాక్షి మనల్ని దోషారోపణ చేస్తుందో, ఏ విషయాల్లో మన మనస్సాక్షి మనల్ని దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో మనం దేవునితో సమ్మతింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలందరూ వెళ్ళి ప్రాకారాలన్నింటినీ పవిత్రపరిచి. అందుకే లేఖనంలో దైవజనుడు అంటారు, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనక దేవుని భయముతో వణకుతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకుంటూ ఆత్మకి శరీరానికి కలిగిన ప్రతి కల్మషము నుండి మనలను మనము పవిత్రులనుగా మార్చుకోవాలి. నా దేవుని ప్రియులారా, మన కీర్తి నలుదిశలా వ్యాపించాలంటే మొట్టమొదట మన ప్రాకారాలను మనము దిట్టపరుచుకోవాలి. దిట్టపరుచుకున్న తరువాత మన ప్రాకారాల మీద కొన్ని అద్భుతాలు చేస్తారు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు దిట్టపరిచిన తర్వాత ఏం చేశారంటే, వాటన్నిటిని పవిత్రపరిచిన తర్వాత ఏం చేశారంటే 31వ వాక్యం, ప్రాకారాల మీద ఏం చేశారట, స్తోత్ర గీతాలు పాడారట. 27వ వాక్యం యెరూషలేము ప్రాకారాలు ప్రతిష్ఠించు కాలంలో, చాలు నేను చెప్తాను. మనస్సాక్షికి కల్మషం లేకుండా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, ప్రభు బల్లకి రాని వాళ్ళని గూర్చి మనం పాయింట్అవుట్ చేయడం కాదు, ప్రభు బల్లలో కూర్చున్న వాళ్ళని బట్టి బయట నుంచున్న వాళ్ళు పాయింట్అవుట్ చేయడం కాదు. ఇవి రెండు విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. విందు జరుగుతూ ఉంది, దావీదు కుర్చీ ఖాళీగా ఉంది. ఒకరోజు చూస్తే రాలేదు, రెండో రోజు చూస్తే రాలేదు. సౌలు మనస్సులో అనుకుంటున్నాడు, వీడు విందులో పాలు పొందలేదు అంటే వీడేదో తప్పుడు పని చేస్తుంటాడు, వాడి మనస్సాక్షి మంచిది కాదేమో అని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అంటే ప్రభు బలకి రాని వాళ్ళందరూ చెడ్డోళ్ళు, కూర్చున్న వాళ్ళందరూ పరిశుద్ధులని కాదు సుమా. రెండో విషయం, తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వస్తే విందు జరుగుతూ ఉంది. అక్కడ బయట నిలబడుకున్న అన్న, విందు జరుగుతుందంటారా లోన? అవునండి.
మా తమ్ముడు కూడా కూర్చున్నాడు విందులో. అసలు మీ తమ్ముడు కోసమేనండి విందు చేసింది. వాడి కోసం ఎలా చేస్తాడరా మా నాన్నగారు? వాడు వ్యభిచారులతో తిరిగాడు, భయంకరమైన దుర్మార్గుడు, డబ్బంతా నాశనం చేసినాడు, తల్లిదండ్రుల మాటలు లెక్క చేయనివాడు. అలాంటి వాడు విందులో ఎలా కూర్చున్నాడు రా? సౌలేమో లోపల కూర్చొని లేనివాణ్ణి తిడుతుంటే, పెద్ద కొడుకేమో బయట నిలబడి బలలో కూర్చున్న వాడిని పాయింట్అవుట్ చేస్తూ, ఇలా ఎవరికి జరగకూడదు. అందుకే యోహాను మొదటి పత్రికలో అంటారు, మన దేవుడు మన హృదయములన్నింటికంటే అధికుడు. మన మనస్సాక్షి మనల్ని ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేస్తూ ఉందో ఆయా విషయాల్లో మన దేవునితో సమ్మతింపబడుతూ మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళమై ఆయన రక్తమాంసాలలో పాలు పొందాలి. ఉజ్జియా మొదట ప్రాకారాలన్నింటినీ దిట్టపరుచుకున్నాడట. మనం ప్రాకారాలు కనుక దిట్టపరుచుకుంటే దేవుడు ఏం చేస్తారో చూడండి. 2 విషయాలు చెప్తాను. యెషయా గ్రంథం 62:6. నీ ప్రాకారాల మీద మనస్సు అనే నడుము మనం కట్టుకుంటే, మన ప్రాకారాల మీద ఆయన ఎవరిని పెడతారట? కావలి వాళ్ళని పెడతారట. అప్పుడు ప్రాకారం లేక పాడైపోయిన పట్టణాల్లాగా ఉండదు మన జీవితం. పట్టణం కాపాడుకున్న పట్టణంలాగా మన జీవితం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 60:18. ఇక మీ దేశంలో బలాత్కారం అనే మాట వినబడదు. మీ సరిహద్దుల్లో రక్షణయే నీకు ప్రాకారముగా ఉంటుంది. ఆమేన్. రక్షణ ప్రాకారం ఒకటి, కావలి వాళ్ళ ద్వారా ప్రాకారం ఒకటి. ఇంకా నేను మీతో చెప్పాలంటే, మన ప్రాకారాలలో దేవుడు నెమ్మదిని కలుగు చేస్తారట. యేసన్న గారు ఆయన చనిపోక మునుపు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ వాడికి మనకు బాగా గొడవ జరుగుతూ ఉండేది. యేసన్న గారు వస్తే చెప్పాను, బాగా దెబ్బలాడుతున్నారన్న వాళ్ళు, ఇబ్బంది పెడుతున్నారంటే ఆయన అన్నారు, అరే నీ సరిహద్దుల్లో నెమ్మది కలుగును కాకని వాక్యం రాపించిపెట్టి అక్కడ. మీరు అందరూ చూసుంటారు, పాత వాళ్ళందరూ. సరిహద్దుల్లో నెమ్మదిని కలుగును కాక అని రాసిపెట్టాం. అటు వెళ్ళేటప్పుడు ఇటు వచ్చేటప్పుడు, అటు వెళ్ళేటప్పుడు ఇటు వచ్చేటప్పుడు నేను ఉచ్చరిస్తూ ఉండేవాడిని, మీరు కూడా ఉచ్చరిస్తూ ఉండేవాళ్ళు ఆ మాటని, వాక్యం చదివిన వెంట. అందుకే నేను ప్రసంగాల్లో అడపాదడపా దట్టు ఇట్టు ఈజ్ అని కొంచెం ఇంగ్లీష్ మాట్లాడినా, ఎక్కడ ప్రైజ్ ది లార్డ్ అనే మాట కూడా ఇంగ్లీష్లో రాయించను. ఎక్కడ దేశ భాషలందు తెలుగు. ప్రపంచంలో 6110 భాషలు ఉన్నాయట. మన భారతదేశంలో 780 భాషలు ఉన్నాయి. మన దేశంలో 780 భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఒక 50 భాషలు కనుమరుగైపోయాయట. ఇక రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని భాషలు కనుమరుగైపోతాయట. సరే, భాషల సంగతి 15వ తారీఖు మాట్లాడుకుందాం. 15వ తారీఖు ప్రార్థన వీళ్ళు సమావేశంలో మాట్లాడుకుందాం. నేను ఇంత ఇంగ్లీష్ మాట్లాడినా ఎంత మాట్లాడతానులే మొక్కలు. ఇంకా ఒక్క మాట కూడా ఇంగ్లీష్ పెట్టించను. ఎందుకంటే మనకు వచ్చే వాళ్ళందరూ ఎవరు? దొరసాలను కాదుగా. తెలుగు చదవమంటేనే దానికి తెగులు పట్టించేస్తారు. అందుకని తెలుగు ఉందనుకోండి, ప్రతి ఒక్కరు చదువుతారు. అది కూడా ఇంగ్లీష్లో రాపించరు. మన హోసన్న మందిరాలు కొన్ని ఉన్నాయి, పొలంలో గట్టి పెట్టుంటారు. మందిరం ఒకటి పొలంలో వెళ్ళి చూస్తే వీ ప్రీచ్ క్రైస్ట్ రెజరెక్టెడ్ అని ఉంటుంది. అక్కడ సేవ చేసేవాడికి అసలు తెలుగే రాదు. ఎవరన్నా పిల్లల్ని తీసుకొచ్చి అక్షరాభ్యాసం రాయమంటే ప్రార్థన చేస్తా, ప్రభువే రాపిస్తాడు. వాడికి ఈయనకు రాదు. ఒకటి.
రెండు నేనంటాను, నీకెటు చదువు రాదు కదరా, కనీసం నువ్వు ఉన్నంతకాలం అన్నా తెలుగులో రాయించి పెట్టుకోకపోయావు. అడే ఇంగ్లీష్లో అంటే మన మినిస్ట్రీ ఇంటర్నేషనల్ కదన్నా. ఏది పొలంలో ఇంటర్నేషనలా? జ్ఞానం ఉండదు మా వాళ్ళకి, కొంతమందికి మ్యాక్సిమం జ్ఞానం ఉండదు. గుడ్డెది చేలో బడి మేసినట్టే, ఏం తింటున్నాం కూడా తెలియదు దానికి. గమనించండి, ఎందుకు ఈ వాక్యాలని తెలుగులో రాయించిందంటే, ప్రతిరోజు మధ్యాహ్నం, ఉదయం పూట కూడా వస్తుంటారు కొంతమంది, ప్రతిరోజు మధ్యాహ్నం ఈ చుట్టుప్రక్కల కంపెనీల్లో పనిచేసుకునే వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ చాలామంది మధ్యాహ్నం లంచ్ టైంలో భోజనం చేసుకుని మందిరానికి వస్తారు. అప్పట్లో బాగా వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ కంపెనీలు తీసేసినట్టున్నారు. 25-30 మంది వచ్చి కూర్చుంటారు, నీళ్లు తాగుతారు. తప్పనిసరిగా రూపాయి కానికేస్తారు. రూపాయి వేసి వాళ్ళందరూ మీరు నమ్మరు కానండి, నేను చూస్తానే ఉంటాను. ప్రతిరోజు వాక్యాలన్నీ చదువుకుంటారు. ప్రతిరోజు వాక్యాలన్నీ చదువుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళలో విశ్వాసం. మనకు ఆ వాక్యం రాసి పెట్టున్నంత కాలం మనం అలాగే ప్రార్థన చేస్తూ వచ్చాం. సావధానంగా దేవుడు ఒక అద్భుతం చేశారు అక్కడ. ఆ గోడకు కూడా రాసి ఉంటే బాగుండేది, రాయినందువల్ల రెడ్డి గారితో కొంచెం ఇబ్బంది వచ్చింది. మొత్తం మీద ప్రభు సమాధానం అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రాకారాలు దిట్టపరుచుకుంటే కావలి వాళ్ళను ఉంచుతారు, ఇంకా ప్రాకారాలను రక్షణ దయచేస్తారు. 3, మన ప్రాకారాల్లో నెమ్మదిని దయచేస్తారు. 122వ కీర్తన 7వ వాక్యం. 122వ కీర్తన 7వ వాక్యం. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. హల్లెలూయా. సరే, ప్రాకారం అంటే మనస్సు అనే నడుముని పొరపాటును మీరు కట్టకపోతే, ప్రాకారాలు శిథిలమైతే, ప్రాకారాలు పాడైపోతే వాటిని ఈ మధ్యాహ్న సమయంలో పవిత్రపరచాలి. యేసు రక్తం చేత పవిత్రపరచాలి, వాక్యపు ఉదక స్నానం చేత పవిత్రపరచాలి, దహించు అగ్ని చేత మనస్సాక్షి పవిత్రపరిచి ప్రాకారాలు దిట్టపరచుకోవాలి. 2, నానాటికి బలాభివృద్ధి నొందుచు. చదవండి కీర్తనల గ్రంథం 84వ కీర్తన 7, ఆ తదుపరి 6. వాళ్ళు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారు. వాళ్ళలో ప్రతి ఒక్కరు ప్రభు బల్లారాధన జరిగిన తర్వాత ప్రార్థన చేస్తాం మనం అందరం. అయ్యా, మీ రక్త మాంసాలలో పాలు పొందిన ఏ ఒక్కరూ చేసారిపోకూడదు, మీ రక్త మాంసాలలో పాలు పొందిన ఏ ఒక్కరూ మరలా పడిపోకూడదు, మీ రక్త మాంసాలలో పాలు పొందిన ఏ ఒక్కరూ త్రొట్టిల్లిపోకూడదని బలంగా ప్రార్థన చేసి ప్రభువుకి అప్పచెప్తాం. ఎందుకు? ఆత్మీయులు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారట. వారిలో ప్రతి ఒక్కడు సియోనులో దేవుని సన్నిధిలో కనిపించాలంటే పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధులు సంపూర్ణులై ఉండాలి, పవిత్రమైన ఆశయాలతో ఉండాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మచ్చ, డాగు, ముడత, కలంకం అట్టిది ఏది లేకుండా ప్రాణాత్మ దేహాలు నిర్దోషంగా నిందారహితంగా ప్రభు సన్నిధిలో కనబడాలి. వారిలో ప్రతివాడు అక్కడ కనబడాలి. ప్రార్థన చేయాలి. మనం సంఘానికి ఎంతమంది వస్తున్నారు, ఏ ఒక్కరు త్రొట్టిల్లిపోకూడదు, ఏ ఒక్కరు జారిపోకూడదు. అందరూ దైవ సన్నిధిలో నూతన యెరూషలేము సియోనులో కనిపించాలి. వాళ్ళు నానాటికి బలాభివృద్ధి నొందుచు ఉన్నారంటే కారణం 6వ వాక్యం. కారణం ఏంటంటే
నానాటికి వాళ్ళు బలాభివృద్ధిని పొందడానికి కారణం నీటి కాలువల యోరన ఉన్నారు. వాళ్ళు జలముల యొద్ద, చెప్పండి, జలముల యొద్ద నాటబడ్డారు. తలలు పైకెత్తు. కొంతమంది 1వ తారీఖు వచ్చి నీళ్ళు తాగి వెళ్ళిపోతున్నారు. 1వ తారీఖు వచ్చి నీళ్ళు తాగి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు బలాభివృద్ధిని అందలేరని నేను వాళ్ళని తగ్గించి మాట్లాడడం కాదు, కానీ జలముల యొద్ద నాటబడిన వాళ్ళైతేనే అక్కడే ఉండాలి. ఈరోజు ఈ నీళ్లు తాగి, వచ్చే వారం ఇంకో నీళ్లు తాగి, బుధవారం మల్లైపేట దగ్గర తాగి, లక్షవారం దానవాయిపేటలో తాగి, శుక్రవారం దివాన్ చెరువులో తాగి, శనివారం కంబాల చెరువు దగ్గర తాగి, ఆదివారానికి లీకేజ్ వచ్చి సంఖ్యాకాండం 24 6-7 వాక్యాలు. నదీ తీరములందలి తోటల వలెను, అగరు యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షాల వలె సంఖ్యాకాండం 24:6-7 మరొకసారి చదవండి. అది అతని రాజు అగగు రాజు కంటే గొప్పవాడవుతాడు. అతని రాజ్యం అధికమైనదై ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నదీ తీరములందరి నాటబడిన తోట వలె నీళ్లు తాగి వెళ్ళిపోవడం కాదు. ఎవరైతే జీవజలపు బొగ్గ దగ్గర నివాసం చేస్తారో వాళ్ళు రాజులకు మించిన ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని పొందుకుంటారట. గనుక సంగమా, అప్పుడప్పుడు వచ్చి నీళ్లు తాగి వెళ్ళిపోవడం కాదు, అప్పుడప్పుడు వచ్చి కనిపించి వెళ్ళిపోవడం కాదు. స్థిరమైన పునాది వేసుకున్న వాళ్ళై, సంఘంలో స్థిరపరచబడిన వాళ్ళై, దొరికిన కాడికి దొరికినట్లుగా ఈ నీటి బొగ్గ దగ్గర జీవజలము నదులు తాగి నానాటికి బలాభివృద్ధి నొందుతూ కీర్తిని పొందిన వాళ్ళై సాగుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాను కదా, 1 ప్రాకారాలు, 2 బలాభివృద్ధి, 3 తన కీర్తి వ్యాపించడానికి కారణం బిజినెస్. యంత్రాలు తయారు చేయించాడట, చేతి పనులు చేశారట, ఏవేవో కొత్త మిషనరీ తీసుకొచ్చి పెట్టాడట. అరే ఎంతవరకు ఇట్లాంటి మిషనరీ మనకు లేదే అని ఆశ్చర్యపడ్డారట. తద్వారా అతని కీర్తి వ్యాపించినట్లుగా బైబిల్లో చూస్తాం. అలాగున దూరాన సమీపాన ఎందరైతే దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నారో వారందరి పట్ల ప్రభు గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఇంకో చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6-8 ఘనతన వలనను సుకీర్తి దుష్కీర్తిల వలనను దేవుని పరిచారకులమై ఉండి, ఈ కాన్సెప్ట్ ఒక 2-3 వాక్యాలు మీరు కింద వరకు చదువుకోవాలి. ఈ వాక్యాలు కొంచెం కింద వరకు తర్వాత మీరు చదువుకోండి. సుకీర్తి దుష్కీర్తి, ఘనత అఘనతల వలన, ఘనతన వలన. తలల పైకి ఎత్తండి. ఒక సేవకునికి
ఘనత ఎప్పుడు వస్తుంది? ఒక సంఘానికి ఘనత ఎప్పుడు వస్తుంది? ఈ రోజున మనం ఘనంగా చెప్పుకుంటున్నాం, మా గుడారాల పండగ దేశంలోనే ఉన్నతంగా చదువుతుంది, మా హోసన్న మినిస్ట్రీస్ అని ఘనంగా మనం చెప్పుకుంటున్నామంటే కారణం ఏమిటి? గుడారాల పండగకి ఒక 10,000 మంది వచ్చారనుకోండి, మా గుడారాల పండగ దేశంలోనే అని చెప్పలేం. ఘనంగా ఎప్పుడు చెప్తున్నామంటే పేపర్ వాళ్ళు వేస్తారు చూడండి, 20 లక్షల మంది వచ్చారు, 25 లక్షల మంది వచ్చారు, అసలు భక్తులకి చలవ పందిర్లు వేసేసారు, ఏవీ తక్కువ కాలేదు, పూటకి గుడ్డేస్తున్నారు అని చెప్పినప్పుడు మనం ఘనంగా గుడారాల పండుగ రైల్లో వెళ్ళేటప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? గుడారాల పండుగ గుడ్లు వేసారంటే మరి మా సంస్థ అంటే ఏమనుకున్నా పూటకొకటి. ఘనంగా ఎప్పుడు ఘనంగా? జనం ఎక్కువ మంది వచ్చి కార్యక్రమాలన్నీ ఆశీర్వాదకరంగా జరిగి సేవకులందరూ ఐకమత్యంతో చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఏ ఒడిదుడుకు లేకుండా, ఏ అపచారం లేకుండా, ఏ అవాంతరాలు లేకుండా అన్నీ క్రమంగా జరిగాయి అనుకోండి, ఘనంగా చెప్పుకుంటాం. వేకుజామున ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు కొన్ని విషయాలు బయలుపరిచారు. రాజమండ్రిలో ప్రస్తుతం 3,40,000 మంది ఉన్నారు పాపులేషన్. రాజమండ్రి జనాభా 3,45,000 సంథింగ్. 13 మండలాలు కలిపేస్తే 5,20,000 మంది అవుతారు. 5,20,000లో దశంభాగం ఎంత? మన 5 లక్షల దశంభాగం ఎంత? ఎప్పుడైనా దశంభాగం ఇచ్చుంటే కదా పాస్టర్ గారు మాకు తెలిసేది అంటారు. అంటే నేను కించపరచట్లే, మేము ఎప్పుడు లెక్కగట్టి దశంభాగం ఇవ్వలేదండి, దశంభాగం కంటే ఎక్కువ ఇస్తాం కదా మాకు తెలియదు అంటున్నాను నేను. అంతేనా? ఇది కరెక్టా? చెప్పరే? నేననేది ఏంటంటే 5 లక్షల దశంభాగం 50,000 మంది. ప్రస్తుతం మన 1వ తారీఖు ప్రార్థనకి ఓవరాల్గా చూస్తే ఒక 7,000 మంది వస్తున్నారు మనకు. అంటే దశంభాగంలో దశంభాగం వస్తున్నారు. దశంభాగంలో దశంభాగం ప్రార్థన చేయాలి. ఇది ఎన్నో నెల? 8, 9, 10, 11, 12 5 నెలలు. ఈ 5 నెలల్లో ప్రభు గొప్ప కార్యాలు జరిగించి డిసెంబర్ 31వ తారీఖు అంటే పాత క్రొత్త సంవత్సర ఆరాధనకి నికరంగా 50,000 మందిని దేవుడు తీసుకొని రావాలి. హల్లెలూయా. అలా తీసుకురావడానికి నా వంతు నేను ప్రయాసపడుతున్నాను. మీ బాధ్యత ఎంత మట్టుకు చెప్తాను. చదవండి సామెతల గ్రంథం 14:28. సామెతలు 14:28. జన సమృద్ధి కలుగుట చేత ఘనత ఎప్పుడు వస్తుంది? ధన సమృద్ధి, జన సమృద్ధి. జనం పెరిగినప్పుడు ఘనత, కీర్తి వస్తుంది. ఒక్కోసారి ఈ మధ్య పెంతెకోస్తు మీటింగ్ ఒకటి జరిగితే అక్కడికి వెళ్తే ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ కొంతమంది ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనే మా మందిరం కంటే పెద్ద మందిరం లేరో హో అని బోర్డులు గట్టి తిరుగుతూ ఉంటారు అని ఆనంద్ రీజెన్సీలో జరిగినప్పుడు పెద్ద ఆయన చెప్తా ఉంటే కూర్చొని వింటున్నా. ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఇంత పెద్ద మందిరం ఇంకోటి లేదు అని కట్టుంటారు, బోర్డులు కట్టుంటారు, అక్కడక్కడ కట్టుంటారు. విచిత్రం ఏంటంటే ఈ పొడవులో సగమే వాళ్ళది, ఈ పొడవులో సగమే వాళ్ళది. నేను ఇప్పటికి 50 సార్లు వెళ్ళున్నా అక్కడికి. చెప్పడానికి ఏంటి? ఉభయ గోదావరి జిల్లాలోనే అని చెప్తూ ఉంటారు. నిజమే, వాళ్ళు అనుకుని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకున్నారు అలాగా. పౌలు అంటారు ఘనత అఘనతల వలన, కీర్తి సుకీర్తి దుష్కీర్తిల వలన ఒక సేవకునికి
ఒక సంఘానికి కీర్తి ఎప్పుడు కలుగుతుంది? ఒకే ఒక రీజన్, ఏవి లేకపోయినా జనం బాగా వస్తున్నారు అనుకోండి, సంతోషంగా ఉంటారు. డబ్బు లేకపోయినా పర్వాలేదు. ఆ మధ్య పాస్టర్ గారు అన్నారు, జనాన్ని చూస్తే కడుపు నిండిపోతుంది, కానుకలు సంచి చూస్తే కడుపు మండిపోతుందండి బాబా. రావినవతలు అనే చోట పెద్ద ఆయన, జనాన్ని చూస్తే కడుపు నిండిపోతుంది, కానుకలు సంచి చూస్తే కడుపు మండిపోతుంది. నాకు కానుకలు కూడా కాదు, కానీ అసలు ప్రజలు దేవుని సన్నిధికి రావాలంటే ప్రభువే వాళ్ళని ఆకర్షించాలి. గుడారాల పండగకు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఏం చెప్తుంటారు? మేము ఒక రాజకీయ మీటింగ్ పెడితే ఒక్కొక్కడికి తలకు ఒక బిర్యానీ ప్యాకెట్, సారాయి ప్యాకెట్, వాటర్ బాటిల్ ప్యాకెట్, ఉప్మా ప్యాకెట్, వాడి నోట్లో పొగాకు ప్యాకెట్ ఒకటి, ఇన్ని పెట్టినా పావు గంటుండి మరలా ఎస్కేప్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంత జనం ఎక్కడి నుంచి వచ్చారండి? మీ ప్రభు ఆకర్షించకపోతే వీళ్ళెక్కడికే, మీ ప్రభు ఆకర్షించకపోతే వీళ్ళెక్కడికే రాదని. నిజమే. కీర్తి, సంఘానికి ఒక కీర్తి కలగాలంటే, ఒక సేవకునికి ఒక కీర్తి కలగాలంటే, జనులు విస్తరించుట చేత రాజుకి కీర్తి ఘనత. జనం ఎలా విస్తరిస్తారు? చదవండి, అపోస్తుల కార్యం 14, అపోస్తుల కార్యం 13 అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 44 తదుపరి 33. నెక్స్ట్ సండే అమ్మా అందరు చెప్పండి, ఏముంది అక్కడ? బాబా కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు చెప్పండి, దాదాపుగా. మీరు చిలకలు కాదు, నేను దాదాపుగా అంటే దాదాపుగా అంటాకి తర్వాత మాట, దాదాపుగా రాజమండ్రి పాపులేషన్ ఎంత? రాజమండ్రి పాపులేషన్ ఎంత? 3,40,000. ఇంకా 13 మండలాలు కలిపితే 5,20,000. ఇప్పుడు మరుసటి విశ్రాంతి దినానికి దాదాపుగా పట్టణం అంతా, అంటే జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక, ప్రాంత భేదం లేకుండా పట్టణమంతా వచ్చేసారట మరుసటి ఆదివారానికి. నేను మీకు ఒక గడువు ఇస్తున్నా, వచ్చే ఆదివారంలోపు మీరేం చేయాల్సిన అక్కర్లే. డిసెంబర్ 31 వరకు మీకు గడువు ఇస్తున్నా, 5 నెలల గడువు. డిసెంబర్ 31కి పట్టణంలో ఉన్న వాళ్ళంతా ఇదిగో ఈ మందిర ప్రాంగణానికి చేరాలి. హల్లెలూయా. ప్రభు చేస్తారా చేయరా? ఇది దేవుని మాట. ఓకే, పట్టణం దాదాపుగా కుంటోళ్ళు గుడ్డోళ్ళు తప్ప వాళ్ళు లైవ్లో చూస్తామని చెప్పి రాలా. కుంటోళ్ళు గుడ్డోళ్ళు ముక్కిడోళ్ళు ఇంకా వాళ్ళు తప్ప దాదాపుగా అంత 43. ఎంతమంది అమ్మా? ఎంతమంది? ముందు ఆదివారం అరే సంతోషంలో ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు. ముందు ఆదివారం 43వ వాక్యం వచ్చి 1వ ముందు ఆదివారం జరిగింది. అది ముందు ఆదివారం పౌలు ప్రసంగం చెప్పాడు, మంచి ప్రసంగం, దైవజనుడు ప్రసంగం చేస్తే అనేకులు వచ్చి, పాస్టర్ గారు చాలా బాగుందండి, నెక్స్ట్ సండే కూడా మీరు ఇక్కడ ఉంటే బాగుంటుందండి. ఓకే, చూద్దాం. ముందు ఆదివారం అనేకులు, మరుసటి ఆదివారానికి దాదాపుగా పట్టణమంతా. పౌలు వాక్యం చెప్పారు, అయిపోయింది. వెళ్ళి అక్కడ ఒక గది ఉంటే గదిలో పడుకున్నాడు. అనేకులు ఆరాధనకు వచ్చారు. మరుసటి ఆదివారానికి దాదాపు పట్టణమంతా వచ్చారంటే ఎలా వచ్చారు? ఏ పబ్లిసిటీ జరిగింది ఆ రోజున? ఇప్పుడు కనుక మనం వాల్ పోస్ట్ వేస్తే
అక్కని తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కనుక. అది మ్యాటరు. ఇక అక్క కూడా దొరకలేదు అనుకోండి, రవి మాస్టర్ని డేవిడ్ అన్న ఎత్తి లోపల వేస్తారు. కమిషనర్ వేసేయండిరా వాడిని వేసేయండిరా అంటున్నారంట. మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడంట అతను. వాల్ పోస్టు కనబడితే చాలు వేసేయండిరా వాడిని అంటున్నాడంట. ఏం వేస్తారో వేయించుకునేవాడు ఎవడో మరి. ఆ రోజున మీడియా ఉందా, ఫేస్బుక్ ఉందా, వాట్సాప్ ఉందా, మీడియా ఉందా, ఆరాధన ఛానల్ ఉందా, అండ్ శుభవార్త ఛానల్ ఉందా, ఆటో అనౌన్స్మెంట్ ఉందా, వాల్ పోస్ట్ ఉందా? ఎలా వెళ్ళింది పబ్లిసిటీ? మౌత్ పబ్లిసిటీ. ఎవరు చేశారు? పౌలు పబ్లిసిటీ చేశారండి? కాదు. ముందు ఆదివారం ఆరాధనకు వచ్చారే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఆదివారం నుంచి మరుసటి ఆదివారం వరకు పక్కింటితో ప్రారంభించి ఈ పేట అవగొట్టారు. ఆ పేటకి వెళ్ళారు. అక్క నిన్న ఆదివారం చెప్పాడు మా పాస్టర్ గారు, నా ఓపిక ఆటోకి నేను పెడతానుగా. మొత్తం మీద ఇదే పబ్లిసిటీ. ఇక్కడ నుంచి మీరు గ్రామాల నుంచి వస్తున్నారు, ఒక పేట నుంచి వస్తున్నారు. కనీసం మీ పేటలో వాళ్ళన్నా కదిలించగలిగారు. ఎట్లా? ఆ రోజున ముందు ఆదివారం అనేకులు వచ్చారు, మరుసటి ఆదివారానికి దాదాపు పట్టణం అంతా ఇక్కడికి వచ్చేసారంటే ఏ పబ్లిసిటీ అండి? మీ పబ్లిసిటీ మీరే చేయాలి. ఏం తక్కువ ఉంది మన దగ్గర ఏం తక్కువ ఉంది? దేవుడు ఏం తక్కువ చేశారు మనకు చెప్ప? స్తుతి ఆరాధన తక్కువ ఉందంటారా? ఉపదేశం తక్కువ కాకపోతే మిమ్మల్ని నరకలేకపోతున్నాను అంతేగాని, పెళ్ళిళ్ళప్పుడు తాలిబొట్టు కట్టడానికి అక్కర్లేదు, కట్టి ఇవ్వనికి మీదట అని చెప్పి కొంచెం గట్టిగా చెప్పలేకపోతున్నాను. కానీ పెళ్ళంటే చాలు ఒళ్ళంతా పేడ పూసుకుంటున్నారు. పేడ కదా, అదేంటి ఎర్రగా ఉంటుంది, మెహిందీనా? థ్యాంక్ యూ. ఇట్లాంటి గట్టిగా చెప్పలేకపోతున్నాను. కానీ ఏం తక్కువ చేశారు దేవుడు మనకు? కనుక మీ పబ్లిసిటీయే. నన్ను గురించి కాదు, అక్కని గురించి కాదు, మన ఉపదేశాన్ని గురించి చెప్పండి, మన ప్రతిష్ట గురించి చెప్పండి, మన క్రమశిక్షణ గురించి చెప్పండి. ఇవన్నీ చెప్పాలి. ఇప్పటి నుంచి ప్రోగ్రాం చేయండి. ఆగస్టు 15వ తారీఖు ప్రజలను తీసుకుని రండి. రేపు ఆదివారం కూడా కాదు, కానీ 15వ తారీఖు జరిగే ప్రార్థనా వీరుల సమావేశానికి ఒక్కొక్క గ్రామం నుంచి మీరు జనాన్ని ఎక్కించుకొని రండి ఆటోల్లో. మీ మాట ఇక్కడ ఏం జరుగుతుందో మీరు వాళ్ళకి చెప్పాలి. మన ప్రతిష్ట ఏమిటి, మన కార్యక్రమాలు ఏంటి, మన ఏ ఉపదేశంలో సేవకులు మిమ్మల్ని నడిపిస్తున్నారు, అవన్నీ వాళ్ళకి మీరు బోధించాలి, వాళ్ళకి తెలియపరచాలి. మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రజల్ని ప్రభు సన్నిధికి తీసుకుని రావాలి. జనం విస్తరించారనుకోండి, మన మందిరానికి కీర్తి కలుగుతుంది. సేవ చేస్తున్న మాకు జనులు విస్తరించుట రాజుకి ఘనత. కనుక అలాగున మీరు ఈ రోజు నుంచి కాస్త ప్రోగ్రాం చేయండి. అలాగున ప్రభు కార్యాలు చేస్తారు. పౌలు రాత్రి మగళ్ళు పరిచర్య చేశారు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించారు. ఒకటి, తన వ్యక్తిగతంగా దేవుడు తన ద్వారా జరిగించిన కార్యాల ద్వారా సేవకుని ఘనత వస్తే, రెండు, ప్రజలు ఆ దిశగా తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి సంఘాన్ని గురించి, పౌలు పరిచర్యను గురించి వాళ్ళకందరికీ బోధించి ఎంత చక్కగా తీసుకొచ్చారు. అలా మీ బాధ్యత మీరు నెరవేర్చాలి. రేపు ఆదివారానికి కాదు, కానీ 15వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రార్థనా వీరుల సమావేశం జరుగుతుంది. పట్టజాలను విస్తారమైన ఇంచుమించు దాదాపుగా ఇక్కడి నుంచి ఆ రోడ్డు వరకు ప్రజలతో నింపబడిపోవాలి ఈ ప్రాంతం అంతా. హల్లెలూయా. చాలనుకుంటాను. దేవుడి మాటలు మన వెనుకడిలో ఫలభరితంగా మార్చును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఒక 5-7 నిమిషాలు కొంచెం సమయాన్ని కేటాయిస్తాను. మీ మనస్సు అనే నడుము దిట్టపరచండి, పరిశుద్ధపరచండి, ప్రాకారాలు పవిత్రపరచండి.
ప్రతిష్ఠించండి, స్తోత్ర గీతాలు ఆలపించండి. యెహోవా, నీవు నాకు ప్రాకారముగాను ఇల్లుగాను ఉండమని ప్రార్థన చేస్తారు దావీదు. గనుక మనం ప్రాకారాలు దిట్టపరుచుకుంటే ఆయన మన ప్రాకారాల్లో నెమ్మదిని కలుగు చేస్తారు, కావలి వాళ్ళను ఉంచుతారు, రక్షణయే ప్రాకారముగా స్థిరపరుస్తారు. గనుక ప్రార్థన చేద్దాం. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడుతుంది. వాక్యమున్న చోట నీవు నివాసం చేస్తే నీకు కీర్తి కలుగుతుంది. ఎప్పుడో ఒకసారి వచ్చి నీళ్లు తాగి వెళ్ళిపోవడం కాదు, నీటి ఊట దగ్గరే నీవు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకో. అందరం ప్రార్థన చేసుకో. ఆయన రక్త మాంసాలలో పాలు పంచుకోబోతున్నాం కదా, అందరూ ప్రార్థన చేసుకో. దేవా మీకు స్తోత్రం, నాయనా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవమే మీకు స్తోత్రం. ప్రాణాత్మ దేహాలు నిందారహితముగా మార్చింది. వాక్యపు ఉదక స్నానం చేత పరిశుద్ధపరచ. ఏ విషయాల్లో మన మనస్సాక్షి మనల్ని నిందారోపణ చేస్తుంది, ఆయా విషయాల్లో దేవునితో సమ్మతింపబడాలి. స్తోత్రం ఆయన, స్తోత్రం ఆయన, స్తోత్రం ఆయన, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారాలు పవిత్రపరచబడాలి. ప్రాకారం అంటే మనస్సు. ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎలాంటిదో మనస్సుని అణుచుకోలేనివాడు అంతేనట. ఉజ్జియా కీర్తిని అందడానికి కారణం శత్రువుల ప్రాకారాలు కోల్చడమే కాదు, తన ప్రాకారాలన్నింటినీ దిట్టపరుచు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. నా దేవుని ప్రియులారా, అనేక సందర్భాల్లో మనస్సాక్షి మంచిగా లేక ఎన్నో దుష్కీర్తి అపకీర్తి పాలైపోయి ఘనహీనముగా మార్చబడి వాక్యపు వెలుగులో అబద్ధమాడని అద్దం ఎదుట మనల్ని మనమే సరిదిద్దుకున్నాం, పరిశుద్ధపరుచుకున్నాం. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. అందరూ మౌనంగా ఉండే సమయం కాదు, కన్నీటితో యేసయ్య పాదాలు కడుగుతూ మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనశిక్షను తొలగించెను, సంహారమునే మనశిక్షను యేసు రక్తము రక్తము రక్తము
నిష్కలంకమైన రక్తము అమూల్యమైన యేసు రక్తము 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 మనసాక్షిని శుద్ధి చేయును అనయేసయ్యా రక్తం. అందరూ అందరూ మనస్ శిక్షను తొలగించెను సంహారమునే మన శిక్షను తొలగించెను అందరూ అందరూ యేసు రక్తము ఆయన రక్తం ఒక్కొక్కరిని కడిగి శుద్ధి చేస్తుంది. పవిత్రమైన రక్తం నీ మీద ప్రోక్షింపబడుతూ ఉంది. చేత ప్రాకారాలు శుద్ధి చేయబడుతున్నాయి, శుద్ధి చేయబడుతున్నాయి. అగ్ని చేత ప్రతిష్ఠించాలి. మనస్సాక్షి శుద్ధీకరించబడాలి. అదిగో రెండంచులు కలిగిన ఖడ్గం, రెండంచులు కలిగిన ఖడ్గమై ఉన్న వాక్యం అదిగో ఎముకలలో మూలుగులలోనికి చొచ్చి వాక్యపు ఉదక స్నానం చేత శుద్ధీకరించబడాలి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నానాటికి బలాభివృద్ధి నొందాలి. ఏదో ఒక్కసారి నీళ్లు తాగి వెళ్ళిపోవడం కాదు. నీటి కాలువల యొద్ద నాటబడి యెహోవా నాటిన దేవదారు వృక్షాల వలె. స్తోత్రం, స్తోత్రం నాయన. ఎదటి వాళ్ళ ప్రాకారాలు కోల్చడం కంటే కూడా దేవుని సహాయం వల్ల ప్రాకారాలు దాటడం కంటే కూడా సేవకునిగా నేను చెప్పొచ్చు, మొదట మన ప్రాకారాలు దిట్టపరుచుకోవాలి. ప్రాకారం లేకపోతే పట్టణం పాడైపోతుంది. మనస్సుని అణుచుకోలేకపోతే జీవితం వ్యర్థమైపోతుంది. స్తోత్రం నాయన, స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన పరలోకపు వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి మాట ప్రతి ఒక్కళ్ళ హృదయాలలో పరిశుద్ధాత్ముడు నీరు కట్టి ఫలింప చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన రక్తమాంసాలలో పాలు పంచుకోబోతున్న మనందరికీ నిర్మలమైన ప్రోక్షింపబడిన పవిత్రమైన హృదయాలు అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనలో ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మహిమ కలిగిన రాజ్యము రాకడకు సిద్ధపరుస్తూ ఉన్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గత మాసాలన్నిటా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడినందుకై మీకే కృతజ్ఞతలు. మరొక్క నూతన మాసంలో మీరు మమ్మల్ని అడుగు పెండించినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాసంలో తండ్రి స్తోత్రం, మీరు మమ్మల్ని బలపరుస్తూ మీరు మాకు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మిమ్మల్ని మేము ఘనపరిస్తే, మేము మిమ్మల్ని మహిమపరిస్తే, మేము తండ్రి మమ్ముని మీరు కీర్తి కలిగే బిడ్డలుగా, ఖ్యాతి కలిగే బిడ్డలముగా మమ్మల్ని ఆశీర్వదిస్తానని మీరు వాగ్దానం చేసినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాసం అంతా కూడా తండ్రి నీ యొక్క వాక్యాన్ని బట్టి, నీ వాగ్దానాన్ని బట్టి మేము మిమ్మల్ని కీర్తించే వాళ్ళముగా, మేము మిమ్మల్ని మహిమపరిచే వాళ్ళముగా, మేము మిమ్మల్ని ఘనపరిచే వాళ్ళంగా కొనసాగటానికి మీరు మాకు సహాయం చేయండి. ఇది స్తుతి మాసం అని కూడా చెప్పారు. మా నోట స్తుతిని ఉంచండి, మా నోట దేవుణ్ణి మహిమపరిచే ఆ యొక్క నూతనమైన మాటలు, వాక్కులు ఉంచమని మేము వేడుకుంటూ ఉన్నాం. మా ప్రాణాత్మ దేహాన్ని నీకు సమర్పించుకుంటూ తండ్రి స్తుతియాగముగా, బలియాగముగా మేము తండ్రి నిన్ను మహిమపరిచే అనుభవాలు ఈ మాసంలో మీరు మాకు నేర్పించమని మేము వేడుకుంటున్నాం. మునుపటి కంటే అధికముగా నిన్ను స్తుతించే వాళ్ళముగా, అధికముగా నిన్ను ఘనపరిచే వాళ్ళముగా, అధికముగా నిన్ను మహిమపరిచే వాళ్ళముగా మేము నడిపించబడేటట్లు మీరే మాకు సహాయం చేయండి. తండ్రి నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం. మీరు మాకు కీర్తిని, ఖ్యాతిని మీరు అనుగ్రహిస్తానని సెలవిచ్చినందుకు కృతజ్ఞతలు. ఏ యోగ్యత లేదు తండ్రి, మానవుల్ని జ్ఞాపకం చేసుకొనుటకు మేము ఏ పాటి వారము తండ్రి, నీకే స్తోత్రం. అయినా మీరు మమ్మల్ని అనుక్షణం కాపాడుతూ, కృప చూపుతూ, మమ్మల్ని ఆశీర్వదిస్తూ, కీర్తిని కలిగి చేస్తానని కూడా మాకు ప్రామిస్ చేసినందుకై మీకే కృతజ్ఞతలు. గొప్ప దేవుడు ప్రభువా, నీకే స్తోత్రం. తండ్రి మమ్మల్ని కనుపాపలాగా కాపాడుతున్న దేవుడు, నిన్ను స్తుతించకుండా మేము ఉండలేకపోతున్నాము తండ్రి నీకే స్తోత్రం. ఇంకను మీరు మమ్మల్ని బలపరిచి మా ద్వారా మీరు మహిమ పొందమని మేము వేడుకుంటున్నాము తండ్రి, నీకే స్తోత్రం. మాకు కీర్తి ఎలాగ వస్తుందో మీరు వాక్యం ద్వారా సెలవిస్తూ వచ్చారు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. మీరు మాకు జ్ఞానం అనుగ్రహిస్తే ఆ జ్ఞానాన్ని బట్టి తండ్రి స్తోత్రం మా కీర్తి వ్యాపిస్తుందని సెలవిచ్చినందుకు స్తోత్రం. కనుక మీరు ఈ నెలలో మీరు మమ్మల్ని జ్ఞానాత్మతో మీరు నింపమని వేడుకొనుచూ ఉన్నా. మేము తెలివి కలిగిన వారముగా మార్చబడేటట్లు, దైవ జ్ఞానము కలిగిన వారముగా, మీలో నుంచి మీ యొక్క అనంత జ్ఞానములో నుంచి మేము జ్ఞానము పొందే వారముగా నడిపించబడటానికి మీరే సహాయము చేయండి తండ్రి, నీకు స్తోత్రం. తండ్రి ఒక ప్రత్యేక రీతిలో ఈ మాసంలో మీరు మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభువానికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తండ్రి మంచి దేవుడు ప్రభువానికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను పొందిన బిడ్డలముగా మేము సాగేటట్లు సహాయం చేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. మీరు మాకు తోడుగా ఉండటం ద్వారా సూచక క్రియలు జరుగుతాయి గనక ఆ సూచక క్రియలను బట్టి ఖ్యాతి కలుగుతుందని, కీర్తి కలుగుతుందని సెలవిచ్చారు. ఆ యొక్క కృపను మేము ఈ నెలలో పొందుకొని మేము మంచి కీర్తితో వర్ధిల్లేటట్లు మీరు మాకు సహాయం చేయండి. మేము గొప్పవారవటం ద్వారా కీర్తి వ్యాపిస్తుందన్నారు. ఆ రీతిలో మేము గొప్ప బిడ్డలం అయ్యే రీతిలో మీరు మమ్మల్ని బలపరచండి తండ్రి, నీకే స్తోత్రం. నీ ప్రభావాన్ని బట్టి కీర్తి వ్యాపిస్తుంది కనుక నిశ్చయంగా ఆ కృపను మేము కలిగిన వారమై తండ్రి వర్ధిల్లేటట్లు మీరే సహాయము చేయమని వేడుకొంచు ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు మీరు చెప్పారు, నీ
మనస్సుని దిట్టపరుచుకో, నీ ప్రాకారాన్ని దిట్టపరుచుకుంటే నీకు కీర్తి కలుగుతుందని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు నీకే స్తోత్రాలు ప్రభా. మరి నిశ్చయంగా మా మనస్సుల్ని దిట్టపరుచుకోవటానికి, నిగ్రహపరుచుకోవటానికి, దేవుని వాక్యానుసారంగా కట్టుకొని నడిపించబడటానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నా తండ్రి. ఈ చివరి దినముల్లో మేము నీలో పరిపూర్ణులమయ్యేటట్లు మీరే మాకు సహాయం చేయమని మేము వేడుకుంటున్నాం మా తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. శత్రు ప్రాకారము తండ్రి కోల్చాలంటే స్తుతులు చెప్తే చాలు, శత్రు ప్రాకారము కూలిపోతుంది. అయితే నీ మనస్సు నిలబడాలి అని అంటే మరి నీవు ఎంతో మరి దేవుణ్ణి స్తుతించుకుంటూ నిన్ను నీవు మరి దేవుని వాక్యానుసారంగా దిట్టపరుచుకోవాలని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు స్తోత్రం. నీ వాక్యాన్ని బట్టి మేము స్థిరపరచబడే బిడ్డలముగా సాగటానికి సహాయం చేయండి. మేము తండ్రి నిగ్రహపరుచుకున్న వారమై, పవిత్రపరుచుకున్న వారమై, పరిశుద్ధత కలిగిన భక్తి జీవితంలో సాగేటట్లు మీరు మాకు సహాయము చేయండి తండ్రి. మేము సంపూర్ణులంగా మారాలి, నీ రాజ్యానికి మేము చేర్చబడాలి ప్రభువా. మీరే కృప చూపండి ప్రభువా. నీకు స్తోత్రం. అన్ని కోణాల మనస్సుని దిట్టపరుచుకోవడానికి సహాయం చేయండి. లౌకికాన్ని కూడా జయించగలిగే మంచి మనస్సాక్షిని, మనస్సును దయచేయండి ప్రభువా. ఆ వివేకమును, ఆ గ్రహింపును కూడా దయచేయమని వేడుకొని చూన్నాం. పవిత్రంగా ఉండాలి, లౌకికత్వాన్ని జయించాలి, పరిశుద్ధతలో దిట్టత్వం కలిగిన వారంగా నడిపించబడాలి తండ్రి. ఆ యొక్క నిండైన కృప మా సంఘస్థులందరికీ, మాకు అందరికీ దయచేయమని మేము వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మనస్సు దిట్టపరుచుకుంటే మాకు కాపుదల ఉంచుతానన్నారు, మనస్సు దిట్టపరుచుకుంటూ రక్షణ ఉంచుతానన్నారు, మరి తండ్రి నెమ్మదిస్తానన్నారు ప్రవ్వా. మరి నీ ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నాం. మా మట్టుకు మేము చేయవలసిన భక్తి, నడవలసిన త్రోవ, సత్యము మేము అనుసరించి నడవటానికి మీరు మాకు కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఆత్మీయతలో నానాకి అభివృద్ధి పొందే అనుభవాల్లో మీరు నూతన పరచమని వేడుకొనిచున్నాం తండ్రి. నీకే స్తోత్రం. అంతకంతకు మేము వర్ధిల్లేటట్లు మీరే కృప చూపండి తండ్రి. స్తోత్రం నాయన. మేము మిమ్మల్ని గణపరచుచున్నాం, మీరు మమ్మల్ని గణపరుస్తానని ప్రామిస్ చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ పరిచర్యను కూడా అంతకంతకు మీరు అభివృద్ధి పరుస్తానని, వ్యాపింప చేస్తానని మీరు సెలవిచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నిశ్చయంగా తండ్రి నీ యొక్క మాటను విశ్వసిస్తూ ఉన్నాం. దైవజనుల నోట నుంచి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ పట్టణమంతా కదలి రావాలని, ఈ పట్టణమంతా మరి నీ యొక్క సంఘం వైపుకు ఆకర్షించబడాలని సేవకుల నోటు నుంచి మీరే మాట్లాడారు తండ్రి. విశ్వసిస్తూ ఉన్నాం ప్రవ్వా. విశ్వాసం ఉంచితే కార్యం జరుగుతుంది గనక నిశ్చయంగా ఆశీర్వాదాన్ని మేము చూచి నిన్ను మహిమపరిచేటట్లు మీరే సహాయము చేయండి. నీ నిత్య రాజ్యానికి తండ్రి మేమందరము వారసులమయ్యేటట్లు మీరే సహాయము చేయమని ఈ మాసములో ప్రతి బిడ్డ తండ్రి స్తోత్రం నాయన కీర్తి పొందాలి, ఘనత పొందాలి ప్రభా. సంఘము కీర్తి పొందాలి, దైవజనులు కీర్తి పొందాలి. నీ యొక్క కృప ప్రతి ఒక్కరి ఎడల విస్తరించాలి. నీ వాక్కు ప్రతి ఒక్కరి ఎడల తండ్రి క్రియ జరిగేటట్లు, ఆశీర్వదించబడేటట్లు మీరు సహాయము చేయండి. మీరు ఆత్మస్వరూపివి, మీరు సజీవుడైన దేవుడివి కనుక నిశ్చయంగా నీ మాట ఫలించేటట్లు సహాయము చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ప్రభు బల్లో చేయబోతుండగా ఒక్కొక్కరి మనస్సు మీరు చూస్తున్నారు, మనస్సాక్షిని మీరు చూస్తున్నారు కనుక ప్రతి మనస్సు సరిచేయబడినదై, మనస్సాక్షి సరిచేయబడినదై, వాత వేయబడకుండా తండ్రి దానిలోంచి విడుదల పొంది ప్రభు బల్లలో చేయవేయటానికి మీరే సహాయము చేయమని ఈ ఆరాధన ఆత్మసారథ్యంలో జరిగించినందుకు స్తోత్రం. కూడిన బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు. వాక్యం చెప్పిన పరిచారకుల్ని ఇంకనూ మీరు బలపరచండి. వారి నోటి నుంచి వస్తున్న ప్రతి మాట కృపాసహితమైన మాటగా మీరు మార్చి మరి విత్తుతున్న ప్రతి మాటని ప్రతి ఒక్కరు అంగీకరించేటట్లు, మరి వారి పరిచర్య ఈ పట్టణం అంతా వ్యాపించేటట్లు, దేశమంతా వ్యాపించేటట్లు మీరు ప్రత్యేకంగా బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి ఆరాధనలో కూడి పొందిన ప్రతి బిడ్డకి, దూరాన సమీపాన ఎందరైతే సన్నిధిలో పాలు పొందారో సకల పరిశుద్ధులకి కృప తోడై ఉండి నడిపించి కాపాడునుగాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు. ఇటు ఆరాధన ముగించిన తర్వాత అందరికీ ఏర్పాట్లు ఉన్నాయి కనుక కొంచెం ఓపిక పట్టండి. ఆ ప్రభు వల్ల ఆరాధన మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది మంచి మనస్సాక్షి కలిగిన వారు బలలో పాలు పొందుతారు.